వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ రిలీజ్ అయింది సెప్టెంబర్ 25వ తేదీ. ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తూ ఉందని చెప్పేసి ఆ కలెక్షన్లే తెలియజేస్తూ ఉన్నాయి. మరి మొదటి రోజు ఓజీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఆశించిన రీతిలోనే వచ్చాయా అంటే నిజంగానే ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి కలెక్షన్స్ వచ్చాయనే చెప్పాలి. ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అఫీషియల్గా ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 154 కోట్ల రూపాయల గ్రాస్ని సాధించింది అని చెప్పేసి ఆ పోస్టర్తో తెలియజేశారు. సో మనకున్నటువంటి సోర్సెస్ ప్రకారం, ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మొత్తానికి 140 కోట్ల రూపాయలు పైగానే అది గ్రాస్ సాధించింది అని చెప్పేసి తెలుస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం. సో సాధారణంగా ప్రొడ్యూసర్లు ఉన్నది ఉన్నట్టుగా వేయరు అనే విషయాన్ని కొంతమంది నిర్మాతలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. మనకు తెలుసు సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ విషయాన్ని గతంలోనే స్పష్టం చేశాడు. ఎప్పుడు కూడా మేము ఏదైతే వాస్తవం ఉంటుందో దాన్ని చెప్పము, ఎగ్జాగరేట్ చేసి ఎక్కువ చేసి చెప్తూ ఉంటాం వచ్చిన కలెక్షన్స్ని. ఎందుకంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే ఉద్దేశంతో ఈ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పి ఒక పాజిటివ్ వైబ్స్ కోసమే ఇలా చేస్తామని గతంలో ఆయన చెప్పాడు. సో వాళ్ళు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అయితే 154 కోట్లు వేశారు. బట్ మనకు అందిన సమాచారం ప్రకారం 140 కోట్లు దాటిందని అని చెప్పి తెలుస్తూ ఉంది. కేవలం ఇండియాలోనే చూసుకుంటే 90 కోట్ల రూపాయల పైగానే నెట్ కలెక్షన్స్ని ఇది సాధించింది అని చెప్పేసి ఏదైతే ఈ బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ సైట్ ఉంటుందో శాక్నిల్కు అది తెలియజేస్తున్నటువంటి సమాచారం. ఇక మనకు తెలుసు యుఎస్ఏలో ఇది ఆల్రెడీ $3.7 మిలియన్ క్రాస్ చేసింది ప్రీమియర్స్తో కలుపుకొని మొదటి రోజు అని చెప్పేసి. అలాగే సీడెడ్ అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి నైజాం ఏరియాకి సంబంధించినటువంటి లెక్కలు కూడా మనకు వచ్చాయి. సో ప్రస్తుతానికైతే తెలంగాణలో పుష్ప తర్వాత స్థానంలో ఈ ఓజీ నిల్చుందని చెప్పేసి తెలుస్తోంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే అంటే రాయలసీమ విషయానికి వస్తే పుష్ప 2. సో ఇందాక పుష్ప అన్నాను, యాక్చువల్గా అది పుష్ప 2 అని చెప్పేసి మీరు దాన్ని గ్రహించండి. అలాగే రాయలసీమ వచ్చేటప్పటికి ఫస్ట్ ప్లేస్లో పుష్ప 2, ఆ తర్వాత దేవర ఉంటే ఇప్పుడు థర్డ్ ప్లేస్లోకి అంటే మొదటి రోజు గ్రాస్ పరంగా కానివ్వండి, షేర్ పరంగా కానీ థర్డ్ ప్లేస్లోకి ఓజీ వచ్చిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక ఈ సంవత్సరానికి సంబంధించి ఒక తెలుగు సినిమా లెక్కల ప్రకారం తెలుగు సినిమానే కాదు మొత్తంగా చూసుకుంటే ఓవరాల్గా చూసుకున్నా కానీ ఓజీ అనేది ఒక రికార్డుని సృష్టించింది, అత్యధిక కలెక్షన్స్ని సాధించింది అని చెప్పి తెలుస్తుంది. ఓవర్సీస్ పరంగా అయితే ఇదివరకు కూలీ రికార్డుని అది అధిగమించి ఇది మరింత ఎక్కువ కలెక్షన్ సాధించింది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ మేనియా అలాగే ఓజీ మేనియా వర్కౌట్ అయింది. మొదటి రోజు ప్రీమియర్స్ నుంచి మొదటి రోజు అయితే బాగా వర్కౌట్ అయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా తెలంగాణలో అయితే ఆ కలెక్షన్స్ని ఎఫెక్ట్ చేసే విధంగా ఆ వర్షాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అభిమానులు, ప్రేక్షకులు వర్షాలను కూడా లెక్క చేయకుండా థియేటర్లకి వెళ్ళినటువంటి సన్నివేశాలు మనకి కనిపించాయి. అలాగే ఈరోజు ఉదయం కూడా అంటే ఓజీ విడుదలైన రెండో రోజు కూడా మార్నింగ్ షోలకి వర్షం ఎఫెక్ట్ కనిపించింది. అయినప్పటికీ కూడా చాలా చోట్ల ఏవైతే ఆన్లైన్ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే ఆ జనసందోహం అయితే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా 4 రోజుల వీకెండ్ అనేది లాంగ్ వీకెండ్ రావటం అనేది ఓజీకి కలిసి వస్తున్నటువంటి అంశం. పైగా స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు రావటం కూడా దాన్ని బాగానే క్యాష్ చేసుకున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మునుపటి సినిమా ఏదైతే ఉందో హరిహర వీరమల్లు దాని లైఫ్ టైం కలెక్షన్ని మొదటి రోజే ఓజీ దాటేసింది అని చెప్పేసి ఇక్కడ ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. హరిహర వీరమల్లు లైఫ్ టైంలో మొత్తంగా చూసుకుంటే 115 కోట్ల రూపాయల గ్రాస్ తోటి
అది ఆగిపోయింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇది మొదటి రోజే 140 కోట్ల రూపాయలు పైగానే వసూళ్లు సాధించడం, గ్రాస్ సాధించడం. సో అంటే తన ప్రీవియస్ ఫిలిం అది కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి మొట్టమొదటి పాన్ ఇండియా ఫిలింగా రిలీజ్ అయింది అది హరిహర వీరమల్లు. సో దాన్ని మొదటి రోజులోనే అధిగమించడం అనేది, సో ఆ మానియా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. సుజిత్ డైరెక్ట్ చేసినటువంటివి ఆ విధానం ఏదైతే ఉందో, అలాగే పవన్ కళ్యాణ్ని తన అభిమాన కథానాయకుడిని ఆయన చూపించిన విధానం, స్వోర్డ్ తీసుకొని తను ఒక సమురాయి యోధుడు, పూర్వకాలంలో తను అక్కడి నుంచి జపాన్లో ఆ సమురాయి విద్యని అభ్యసించి ముంబైకి వచ్చినటువంటి ఆ కుర్రవాడు ఎలా ఓజీగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా మారాడో ఆ తీసిన విధానం, అలాగే తనను చూపించిన విధానం అందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా మెస్మరైజ్ చేస్తుందని చెప్పాలి. యాక్షన్ సన్నివేశాలు వచ్చినప్పుడల్లా ఆ గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది అభిమానులే కాకుండా సగటు ప్రేక్షకులు కూడా చెప్తున్నటువంటి మాట. సో అది పక్కన పెట్టినప్పటికీ ఆ పాత్రను ఆయన డిజైన్ చేసిన విధానం, అలాగే కణ్మణి పాత్రతోటి ఆయన అనుబంధం, భార్యతోటి ఆయన అనుబంధం, అలాగే కూతురు తారతోటి ఆయన అనుబంధం, ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే ప్రకాష్ రాజ్ తోటి ఓజీకి ఉన్నటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో, సో వాళ్ళ మధ్య ఉన్నటువంటి రక్త సంబంధం లేకపోయినా తండ్రి కొడుకుల మాదిరిగా అనుబంధాన్ని దర్శకుడు తీర్చిదిద్దిన ఆ వైనం కూడా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. అందువల్లే ఇప్పుడు ఆ సినిమాకి కాసుల వర్షం కురుస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి. కొంతమంది ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా గ్యాంగ్స్టర్ రోల్లో చేయటం కరెక్టేనా సో అని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు, ప్రశ్నలు లేవదీస్తూ ఉన్నారు, ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అయితే ఈయన ఉప ముఖ్యమంత్రి కాకముందే 3 సంవత్సరాల క్రితమే, అంటే ఎన్నికల్లోకి రాకముందే ఈ సినిమాని ఆయన అంగీకరించాడు. ఇక్కడ దీన్ని ఒక సినిమాగానే దీన్ని చూడాలని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. గ్యాంగ్స్టర్ అయినప్పటికీ కూడా విలువలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ తను కనిపిస్తాడు. పైగా తను ఒక సమురాయ్. ఎవరైతే అమాయకులని పీడిస్తూ ఉంటారో, అమాయకులను చంపేస్తూ ఉంటారో, అలాగే అక్రమమైనటువంటి పద్ధతుల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారో, డ్రగ్స్ ఏదైతే ఉందో, ఆర్డిఎక్స్ ఏదైతే ఉందో, వాటిని ఎవరైతే రవాణా చేస్తూ ఉన్నారో, వాటి ద్వారా విధ్వంస రచనకు పూనుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా ఈ సినిమాలో ఓజస్ గంభీర్ అనే పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించడం, అందువల్ల దీన్ని మిగతా గ్యాంగ్స్టర్లకు ఏదో వేరే మాఫియా వాళ్ళతోటి లింకు పెట్టాల్సిన పని లేదు. అతను సరైనటువంటి పాత్రని, తనకు తగ్గ పాత్రనే చేశాడు అని చెప్పేసి వాదించేవాళ్ళు ఉన్నారు. అయితే ఆ రక్తపాతం ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం మామూలుగా చూస్తే ఆ వైలెన్స్ ఎక్కువైపోయింది అనే విషయం మాత్రం ఎవరైనా సరే అంగీకరించాల్సిన విషయమే. కాకపోతే అందుగురించే సెన్సార్ వాళ్ళు కూడా దీనికి ఏ సర్టిఫికెట్ ఇవ్వటం మనం గమనించదగ్గ విషయం అని చెప్పాలి. అంటే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే చూడదగ్గ సినిమాగా సెన్సార్ వాళ్ళు దీన్ని తీర్మానించినట్లు లెక్క. సో థియేటర్లకి మరి ఆ 18 ఏళ్ళు దాటిన వాళ్ళే వస్తున్నారా లేదా అనే విషయంలో అది చూసుకోవాల్సింది ప్రభుత్వానికి సంబంధించినట్టు వ్యవస్థలు, యంత్రాంగాలే. సో మొత్తానికి ఏదేమైనా అవన్నీ కూడా పక్కన పెడితే ఈరోజు ఓజీ సాధించినటువంటి ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన కెరీర్ బెస్ట్ మాత్రమే కాదు, ఈ సంవత్సరానికి సంబంధించి ఒక తెలుగు సినిమాకి సంబంధించి బెస్ట్ కూడా అని మనకి తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరి వీకెండ్ కల్లా ఆదివారం నాటితో ఆ కలెక్షన్స్ ఏ రేంజ్లో వస్తాయో, సో మొత్తం దీని ప్రీ బిజినెస్ వాల్యూ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 180 crores దీని ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎంతవరకు అందులో రికవరీ సాధిస్తుందో లెట్ us wait and see.